పరలోక కిటికీలను తెరచి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాల రెండవ ఆదివారం ఈనాటి ధ్యానాంశం దివ్య రూపధారణ మహోత్సవం. ఈ తపస్సు కాలంలో లూకా శుభవార్త 9వ అధ్యాయంలో చూస్తున్న యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబుని వెంటబెట్టుకొని తాబోరు పర్వతంపైకి వెళ్ళి దివ్య రూపధారణ పొందుటను ధ్యానించుకుంటున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు తాబోరు పర్వతం ఎక్కి దివ్య రూపధారణ ఇస్తున్నాడో ఆయన ప్రార్థనలో రూపాంతరం చెందుటను చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన రూపాంతరం చెందుతున్నాడో ఆయన వస్త్రములు దగదగ మెరవడం, మోషే, ఏలియా ఇద్దరు కూడా ప్రభుతో మాట్లాడడం చూస్తున్నాం. పూర్వపు నిబంధనలో మోషే, ఏలియా ఇద్దరు కూడా అనేక శ్రమలను అనుభవించిన వాళ్ళు, అనేక బాధలను అనుభవించి ప్రభు మార్గంలో నడిచిన పెద్ద ప్రవక్తలు అంటారు. మోషే 10 ఆజ్ఞలు పలకలను ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడం, ఆజ్ఞలు ఇచ్చిన వాడు మోషే. ఇక ఏలియా చూసినట్లయితే దేవుని యొక్క చట్టాన్ని తూచా తప్పకుండా పాటించిన మహాభక్తుడు. అందుకే వీళ్ళిద్దరూ కూడా తాబోరు పర్వతంపై యేసు ప్రభుతో ఆయన ఎటువంటి శ్రమలను పొందబోతున్నాడో ఆ శ్రమల పాత్రను ఆయన మాత్రమే పానము చేయగలడని, ఆయన ద్వారానే ఈ శిలువ యాగం పరిపూర్తి అవుతుందని మోషే, ఏలియా ప్రభు అయిన యేసుక్రీస్తుతో ముచ్చటించడం మనం చూస్తున్నాం. ఇక మరి ముఖ్యమైన అంశం, ఎప్పుడైతే మోషే, ఏలియా ఇద్దరు కూడా యేసు ప్రభుతో ముచ్చటిస్తున్నారు, అక్కడ పేతురు, యోహాను, యాకోబులు ఆ దివ్య రూపధారణ చూసిన తర్వాత వాళ్ళు పడుకుండిపోయి నిద్రమత్తులో వెళ్ళిపోతే ఆ దివ్య రూపధారణ చూసే గొప్ప భాగ్యాన్ని పేతురికి కలిగింది. ఎప్పుడైతే పేతురు ఒక స్వరాన్ని విన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు మాత్రమే మనం వింటాం. మొదటగా యేసు ప్రభు యోర్దాను నదిలోకి వెళ్ళినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను చూసి నేను ఆనందించుచున్నాను అని అక్కడ పరలోకవాణి మాట్లాడుతుంది. ఈనాడు తాబోరు పర్వతంపై దివ్య రూపధారణ పొందిన సమయంలో ఇక్కడ మళ్ళా పరలోకవాణి చెప్తుంది, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. ఈ తపస్సు కాలంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తామో వాళ్ళ జీవితాలన్నీ కూడా బాగుపడతాయి. ఈ తపస్సు కాలంలో ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించి మన జీవితాన్ని మలుచుకోవడానికి సిద్ధపడతామో దేవుడు మన ఎడల తన ప్రేమను కుమ్మరిస్తుంటాడు. ఈ శ్రమల కాలంలో ఉన్న మనం, ఈ పరిశుద్ధ కాలంలో ఉన్న మనం, నేను ప్రభువుని యొక్క వాణిని ఆలకించగలుగుతున్నానా? అలాగ ఆలకించిన వాళ్ళ జీవితాలన్నీ కూడా ధన్యమవుతున్నాయి. ఆలకించిన వాళ్ళ జీవితాలలో ప్రభు ఆశ్చర్యకర కార్యాలు చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈయనను ఆలకించండి అని చెప్పిన తర్వాత పేతురికి ఒక గొప్ప అనుభవం కలిగింది. ఏంటి అంటే ఆ దివ్య రూపధారణ చూసి తన్మయం చెంది ప్రార్థనలో ప్రభు రూపాంతరం చెందినట్లుగా ఈ 40 రోజులు తపస్సు కాలం ద్వారా నీవు నేను కూడా రూపాంతరం చెందాలి. అందుకే పునీత పౌలు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో మీలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల
అతడు నూతన సృష్టి. పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. తాబోరు పర్వతంపై దివ్య రూపధారణ పొందిన ప్రభు ఎటువంటి మహిమలో ప్రవేశించబోతున్నాడో మరణం తరువాత మచ్చు తునుకగా పేతురు గారికి చూపించినప్పుడు పేతురు చెప్తున్నాడు, మనం ఇక్కడే ఉండటం మంచిది ప్రభువా. కొన్నిసార్లు చక్కగా ప్రార్థన చేసిన తర్వాత, కొన్నిసార్లు బాగా దీక్షలు వేసిన తర్వాత, కొన్నిసార్లు మంచి జ్ఞానవడకం చేసిన తర్వాత మనం ఇక్కడే ఉండటం మంచిది అంటాం. అక్కడ పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఒక మోషేకు ఒక పర్ణశాల, మీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల నేను నిర్మించాను అని ఆనందంలో తబ్బిబ్బై మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దివ్య అనుభూతిని పేతురుకు ప్రభు చూపించడం, ప్రార్థన ద్వారా మనం కూడా అటువంటి దివ్య అనుభూతిని పొందడానికి మనం కృషి సల్పాలి. అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం, దేవుని బిడ్డలుగా జీవిస్తాం. ఈ తపస్సుగా మీ జీవితాన్ని కూడా రూపాంతరం చెందించి ప్రభు మహిమను చూడగలిగేటట్లు చేయునుగాక. పిత పుత్ర పవిత్ర నామమున ఆమేన్.